Okay, today our topic is intermediate side distance. ఇంటర్మీడియట్ సైట్ డిస్టెన్స్ నిన్న ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ చెప్పుకున్నాం. అంతకుముందు మనం స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ చెప్పుకున్నాము. సో ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అండి. ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాము ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అంటే మనం జనరల్గా ఇప్పుడు నేను చెప్పుకున్న దాంట్లో ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రతి రోడ్డుకి ప్రతి ఏరియాలో ప్రొవైడ్ చేయాలి. అయితే డ్యూ టు రెస్ట్రిక్షన్స్ వల్ల మనం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయలేక మనం అక్కడక్కడ ఓవర్టేకింగ్ జోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఎక్కడైతే స్పేస్ అవైలబిలిటీ లేదో అలాంటప్పుడు కనీసం ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అన్న ప్రొవైడ్ చేయాలి. సో ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అట్లీస్ట్ కొద్దో గొప్పో కొంచెం ఓవర్టేక్ చేయడానికి ఇది ఈ ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అనేది ఒక యూజ్ అవుతుందన్నమాట అట్లా. సో అది ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ సైడ్ డిస్టెన్స్ లోనే ఇంకోటి ఎలిమెంట్ అంటే సైడ్ డిస్టెన్స్ అట్ ఇంటర్సెక్షన్స్ లో. సో మెయిన్ గా 3 పారామీటర్స్ ఉన్నాయి. ఎనాబులింగ్ ది అప్రోచింగ్ వెహికల్ టు చేంజ్ స్పీడ్, ఎనాబుల్ అప్రోచింగ్ వెహికల్ టు స్టాప్, ఎనాబుల్ అప్రోచింగ్ వెహికల్ టు క్రాస్ ఏ మెయిన్ రోడ్. ఇలా 3 పారామీటర్స్ ఉన్నాయి. సో ఈ 3 పారామీటర్స్ యూజ్ చేసి మనం ఇదొక రోడ్డు ఈ 2 రోడ్స్ ఒక దగ్గర ఇంటర్సెక్షన్ అవుతున్నాయి. సో ఇంటర్సెక్షన్ అయిన దగ్గర మనం సైడ్ డిస్టెన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఏం చేయాలి అనేది టాపిక్ అండి. సో ఇందులో ఫస్ట్ వన్ ఎనాబులింగ్ ది అప్రోచింగ్ వెహికల్ టు చేంజ్ స్పీడ్. అంటే ఒక మేజర్ రోడ్ ఉంటుంది, ఒక మైనర్ రోడ్ ఉంటుంది. సో మేజర్ రోడ్ లో ఉన్నటువంటి వచ్చే వెహికల్ ని కానీ లేదా మైనర్ రోడ్ నుంచి వచ్చే వెహికల్ ని కానీ మనం వాటి యొక్క స్పీడ్ జస్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా వెహికల్ ఏదైనా ఉంటే మెయిన్ రోడ్ నుంచి వచ్చే వెహికల్ మెయిన్ రోడ్ మీదకి వెళ్తుంది, మైనర్ రోడ్ నుంచి వచ్చే వెహికల్ కొంచెం స్లోగా వస్తూ దాన్ని ఆ మేజర్ రోడ్ లోకి ఆ మెయిన్ రోడ్ లోకి ఆ మైనర్ రోడ్ లో నుంచి వచ్చినటువంటి వెహికల్ ఆ మేజర్ రోడ్ లోకి ఈజీగా మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ 2 కండిషన్‌లో మనం సఫిషియెంట్ సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మినిమమ్ 3 సెకండ్స్ అనేది మనం రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్‌ని కన్సిడర్ చేసుకొని మనం డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అలా మనకి మినిమమ్ సైడ్ డిస్టెన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. మినిమమ్ సెట్ బ్యాక్ డిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే సెట్ బ్యాక్ డిస్టెన్స్ అంటే రోడ్డుకి ఆనుకొని బిల్డింగ్ యాక్టివిటీస్ ఉండకూడదు. రోడ్డుకి కొంచెం దూరంలో ఆ బిల్డింగ్ యాక్టివిటీస్ ఉంటే దానికి సరిపడా సైడ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇలా మనం ఫస్ట్ కండిషన్‌లో ఏం చేస్తామంటే మైనర్ రోడ్ అయినా, మేజర్ రోడ్ అయినా జస్ట్ వెహికల్ వచ్చే స్పీడ్‌ని కొంచెం రెడ్యూస్ చేసుకుంటే చాలు. ఎస్పెషల్‌గా ఎక్కువ శాతం మైనర్ రోడ్డే దాని యొక్క స్పీడ్‌ని తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే మేజర్ రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ చాలా హెవీ స్పీడ్‌తో వెళ్తుంటాయి. సో వాటికి మాక్సిమం ప్రిఫరెన్స్ మేజర్ రోడ్‌కి ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎనాబులింగ్ అప్రోచింగ్ వెహికల్ టు స్టాప్. సో ఇందులో కూడా అగైన్ మేజర్ రోడ్ నుంచి వచ్చే వెహికల్ కానీ లేదా మైనర్ రోడ్ నుంచి వచ్చే వెహికల్ కానీ ఏదో వెహికల్‌ని స్టాప్ చేయాలి. సో అంటే దాని యొక్క స్పీడ్ కంప్లీట్‌గా జీరో చేయాలి. అంటే ఇందులో కూడా ఎక్కువ శాతం మనం మైనర్ రోడ్‌కే మనం వెహికల్‌ని స్టాప్ చేయాలని చెప్తాము. సో ఎక్కువగా మైనర్ రోడ్‌కే మనం వెహికల్ స్టాప్ చేస్తారు. సో ఇక్కడ మైనర్ రోడ్‌లో, ఇక్కడ మేజర్ రోడ్‌లో రెండిటికి దాని యొక్క మినిమమ్ సైడ్ డిస్టెన్స్ అనేది ట్రయాంగిల్ పొజిషన్స్‌లో ఉన్నట్టు మినిమమ్ సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మినిమమ్ సైడ్ డిస్టెన్స్ అనేది ఎందుకంటే వెహికల్ అనేది ఆఫ్ చేయడానికి మనం సఫిషియంట్ సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ కండిషన్‌లో ఏంటంటే ఏదో వెహికల్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎనాబులింగ్ ది స్టాప్డ్ వెహికల్ టు క్రాస్ ఏ మెయిన్ రోడ్. ఓకేనా? సో ఎప్పుడైతే ఒకవేళ మేజర్ రోడ్డు, మైనర్ రోడ్డు 2 రోడ్స్ ఉన్నాయి. సో ఈ కండిషన్‌లో కంపల్సరీగా మైనర్ రోడ్ నుంచి వచ్చే వెహికల్స్‌ని ఫస్ట్ కంప్లీట్‌గా స్టాప్ సైన్ ఏసేసి వెహికల్‌ని స్టాప్ చేయాలి. సో ఎప్పుడైతే ఫర్దర్ మూవ్‌మెంట్ మేజర్ రోడ్ మీద ఎప్పుడు లేనప్పుడు మనం వెహికల్స్‌ని అప్పుడు మనం వాటిని క్రాస్ చేయడానికి మనం మైనర్ రోడ్‌కి ఆపర్చునిటీ చూపించాలి. ఓకేనా? సో ఈ కండిషన్‌లో ఏం చేయాలంటే మినిమమ్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి ఈ కండిషన్‌లో. అండ్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత అగైన్ ఆ వెహికల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, యాక్సిలరేట్ అవ్వాలి, మళ్ళీ క్రాస్ అవ్వడానికి సఫిషియెంట్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇలా 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్‌లో ఏంటంటే జస్ట్ వెహికల్‌ని చేంజెస్ చేస్తే చాలు స్పీడ్‌ని. నెక్స్ట్ కండిషన్‌లో జస్ట్ మేబీ జీరో చేయొచ్చు లేదా జస్ట్ స్టాప్ చేసుకోవచ్చు వెహికల్. మేజర్ రోడ్ నుంచి వచ్చే వెహికల్‌కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. థర్డ్ వన్ వచ్చేసి వెహికల్‌ని స్టాప్ చేయాలి. సిగ్నల్ పడిపోతుంది. తర్వాతకి ఎప్పుడైతే మేజర్ రోడ్ ఫ్రీగా ఉంటుందో అప్పుడు మనం మైనర్ రోడ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్‌కి మనం ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి. ఏది క్రాస్ చేయడానికి సరిపడా ఓవర్‌టేక్ చేయడానికి, నెక్స్ట్ వన్ క్రాస్ అవ్వడానికి సరిపడా డిస్టెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇవి సైడ్ డిస్టెన్స్ అట్ ఇంటర్సెక్షన్ దగ్గర మనం ప్రొవైడ్ చేసేది.
ఓకే. సో ఇక్కడతో సైడ్ డిస్టెన్స్ టాపిక్ కంప్లీటెడ్. క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు హారిజాంటల్ ఎలిమెంట్‌లోకి వెళ్తున్నాం. సో ఈ హారిజాంటల్ ఎలిమెంట్‌లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే డిజైన్ స్పీడ్ ఒకటి, హారిజాంటల్ కర్వ్స్ ఒకటి, రేడియస్ ఆఫ్ సర్క్యులర్ కర్వ్, ట్రైపెంటల్ లెంగ్త్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ ఒకటి, సూపర్ ఎలివేషన్ ఒకటి, ఎక్స్ట్రా వైడనింగ్ ఆఫ్ పేమెంట్ అన్న కర్వ్స్. సో మొత్తం 1, 2, 3, 4, 5, 6. సో టోటల్‌గా ఈ డిజైన్ ఆఫ్ హారిజాంటల్ ఎలిమెంట్‌లో మనం మొత్తం 6 పారామీటర్స్‌ని మనం డిజైన్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ వన్ ఇందులో ఫస్ట్ వన్ చెప్పుకున్న దాని ప్రకారంగా డిజైన్ స్పీడ్. ఆల్రెడీ ఈ డిజైన్ స్పీడ్ గురించి ఆల్రెడీ మీకు లాస్ట్ టైమ్ చెప్పాను. ఏది డిజైన్ కంట్రోల్స్ అండ్ క్రైటీరియాలో. సో ఏ ఎలిమెంట్ అయినా సరే, క్రాస్ సెక్షన్ ఎలిమెంట్ అయినా, సైడ్ డిస్టెన్స్ అయినా, హారిజాంటల్ ఎలిమెంట్ అయినా, నెక్స్ట్ వెర్టికల్ ఎలిమెంట్ అయినా సరే, ఏ ఎలిమెంట్ అయినా సరే దేని మీద డిపెండ్ అవుతుంది అని మనం మెయిన్‌గా డిజైన్ కంట్రోల్స్ గురించి చెప్పుకున్నాం. అందులో డిజైన్ స్పీడ్ ఒకటి, టోపోగ్రఫీ ఒకటి, ట్రాఫిక్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా అంతే డిజైన్ ఆఫ్ హారిజాంటల్ ఎలిమెంట్ ఫస్ట్ వన్ వచ్చేసి డిజైన్ స్పీడ్. సో it is the most important factor other than the any element. So important factor is design speed. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద డిజైన్ స్పీడ్‌ని బట్టి మనం మిగతా ఎలిమెంట్స్ అన్ని డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసుకున్నాం స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అయినా, ఓవర్‌టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అయినా. సో ఆ 2 కండిషన్స్‌లో మనకి స్పీడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో వితౌట్ స్పీడ్‌ని బట్టి మనం ఏం డిజైన్ చేయలేం. సో స్పీడ్‌ని బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్‌గా అక్కడ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద స్పీడ్ మనకి ఈ యొక్క మనకి ఎలిమెంట్స్ అన్ని డిజైన్ ఏ ఎలిమెంట్ అయినా ఈ స్పీడ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా మనకి స్పీడ్ అనేది కంపల్సరీ అందులో అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఈ స్పీడ్ మళ్ళీ అగైన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే అగైన్ మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నదే టైప్ ఆఫ్ రోడ్, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్, నేషనల్ హైవే, స్టేట్ హైవే, మేజర్ డిస్ట్రిక్ట్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్, విలేజ్ రోడ్. సో దీని మీద డిపెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా దేని మీద డిపెండ్ అవుతుందంటే మెయిన్‌గా టెర్రైన్ మీద డిపెండ్ ఉంటుంది. అంటే టోపోగ్రఫీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను టోపోగ్రఫీ అని, టెర్రైన్ అని. ఒకవేళ ఆ ఏరియా అని ప్లెయిన్ టెర్రైన్ అని ఎప్పుడు అంటామంటే ద క్రాస్ స్లోప్ ఆఫ్ ది ఏరియా. ఆ క్రాస్ స్లోప్ ఆఫ్ ది ఏరియా అనేది 0-10% లోపు ఉంటే దాన్ని ప్లెయిన్ టెర్రైన్ అంటాం. అదే రోలింగ్ టెర్రైన్ ఎప్పుడు అంటామంటే 10-25% ఆఫ్ ది క్రాస్ స్లోప్ గనుక ఆ ఏరియాలో ఉంటే దాన్ని రోలింగ్ టెర్రైన్ అంటాం. మౌంటైనస్ టెర్రైన్ అయితేనేమో 25-60, స్టీప్ టెర్రైన్ అయితే గ్రేటర్ థాన్ 60. ఇలా టెర్రైన్ యొక్క క్లాసిఫికేషన్స్ ఇలా చేస్తాం బేస్డ్ ఆన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది రోడ్. ఓకేనా. ఓకే. అదండి. ఓకే. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది రోడ్. నేషనల్ హైవే, స్టేట్ హైవే, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్, విలేజ్. అగైన్ ఇందులో కూడా ఇది ప్లెయిన్ టెర్రైన్ కండి. ఫస్ట్ క్లాసిఫికేషన్ ప్లెయిన్ టెర్రైన్, రోలింగ్ టెర్రైన్, మౌంటైనస్ టెర్రైన్, స్టీప్ టెర్రైన్. ఇలా బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్‌ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీడ్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అగైన్ ఇందులో కూడా ప్లెయిన్, రోలింగ్, మౌంటైనస్, స్టీప్ టెర్రైన్. ఇక్కడేమో క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్‌ని బేస్ చేసి స్పీడ్ మారుతుంది. అదే విధంగా బేస్డ్ ఆన్ టెర్రైన్ కేసు. సో ఇప్పుడు ప్లెయిన్ అయితే 100 వరకు స్పీడ్ వెళ్ళొచ్చు మాక్సిమం స్పీడ్. అదే మౌంటైనస్ అయితేనేమో 60-45, 60-48. అదే స్టీప్ అయితే 40-30. సో ఇక్కడ ఫస్ట్ ఉన్న పారామీటర్ ఏంటంటే రూలింగ్. అంటే మినిమమ్ రూలింగ్ స్పీడ్ ఇంతవరకు ప్రొవైడ్ చేసుకోవచ్చు. లేదా అట్‌లీస్ట్ మినిమమ్ 80 కిలోమీటర్ స్పీడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. రూలింగ్ స్పీడ్ వచ్చేసి 100, మినిమమ్ వచ్చేసి 80 ఆన్ ద బేస్డ్ ఆన్ ప్లెయిన్ టెర్రైన్. దిస్ క్లాసిఫికేషన్ ఈస్ అండర్ ద ప్లెయిన్ టెర్రైన్. దిస్ ఈస్ రోలింగ్ టెర్రైన్, మౌంటైనస్, స్టీప్ టెర్రైన్. ఇలా మనం డిజైన్ స్పీడ్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది బేస్డ్ ఆన్ రూరల్ రోడ్‌కైతే. బేస్డ్ ఆన్ అర్బన్ రోడ్స్ అయితేనేమో అర్టీరియల్, సబ్ అర్టీరియల్, కలెక్టర్, లోకల్ స్ట్రీట్స్. సో 80, 60, 50, 30. ఓకే. ఇలా ఉంటుంది. సో ఇంకా హిల్లీ ఏరియాస్‌లో దీని డిజైన్ స్పీడ్ వాల్యూస్ కొంచెం కొంచెం ఇగో ఈ విధంగా చూపించినట్టుగా మారుతుంటాయి. ఓకేనా. ఇదండి. ఇది డిజైన్ స్పీడ్. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి హారిజాంటల్ ఎలిమెంట్‌లో డిజైన్ స్పీడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి హారిజాంటల్ కర్వ్స్. సో హారిజాంటల్ కర్వ్స్ గురించి మనం చెప్పుకుందాం. సో హారిజాంటల్ కర్వ్స్ ఏంటంటే హారిజాంటల్ కర్వ్స్. ఇగో వీటన్నిటిని హారిజాంటల్ కర్వ్స్ అంటాం. వితౌట్ సూపర్ ఎలివేషన్. సో ఇక్కడ ఎక్కడ కూడా సూపర్ ఎలివేషన్ లేదు. రఫ్‌గా సో దాదాపుగా హారిజాంటల్ కర్వ్సే ఉన్నాయి. సో వీటిని అన్నిటిని హారిజాంటల్ కర్వ్స్ అంటాము. సో హారిజాంటల్ కర్వ్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాము? హారిజాంటల్ కర్వ్స్ యూజ్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోడ్ ఇలా ఉందనుకోండి. ఓకేనా. ఇలా ఉంది రోడ్డు. ఇలా షార్ప్ ఎడ్జెస్‌లో ఉంది. అంటే ఇటు నుంచి వచ్చే వెహికల్ సడెన్‌గా ఏం చేయాలి? ఇటు నుంచి బెండ్ చేసుకుంటూ రావాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి వచ్చే వెహికల్‌కి, ఇటు నుంచి వచ్చే వెహికల్‌కి సడెన్‌గా వచ్చి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వరకు మనకి కనిపించదు కాబట్టి యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఆ యాక్సిడెంట్స్‌ని మనం రీప్లేస్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఏం చేయాలి మనం? ఆ షార్ప్ ఎడ్జెస్‌ని తీసేసి
మనం ఏం చేయాలంటే, మనం ఒక సర్క్యులర్ కర్వ్ ప్రొవైడ్ చేయాలి. సర్క్యులర్ కర్వ్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది, ఒక వెహికల్ ఇక్కడున్న ఇంత దూరం ఈ డిస్టెన్స్‌లో ఉన్న, ఇంకో వెహికల్ ఇంత డిస్టెన్స్‌లో ఉన్నా కూడా మనకి ద మాక్సిమం విజిబిలిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి, మనకి ఎక్కువ డిస్టెన్స్, ఎక్కువ సైడ్ డిస్టెన్స్ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి, యాక్సిడెంట్స్ అనేవి తక్కువగా అవుతాయి. సో, హారిజాంటల్ కర్వ్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే, ఎక్కడైతే అలైన్‌మెంట్ చేంజ్ అవుతుందో, హారిజాంటల్ ప్లేన్‌లో అలైన్‌మెంట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, అక్కడ షార్ప్ బెండ్ అయితే గనక వస్తే, అప్పుడు మనం యాక్సిడెంట్స్ అవుతాయి. ఆపరేషన్ కాస్ట్ ఎక్కువవుతుంది. అంటే సడెన్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత ఏం చేయాలి, గేర్లు మార్చాలి. గేర్ తక్కువ చేయాలి. సో, వెహికల్‌ని స్లో చేయాల్సొస్తుంది. సో, ఆటోమేటిక్‌గా వెహికల్ ఆపరేషన్ కాస్ట్ ఎక్కువవుతుంది. యాక్సిడెంట్ రేట్ ఎక్కువవుతుంది. ఇలా ఉంటాయి ఈ షార్ప్ ఎడ్జెస్. దాన్ని రీప్లేస్ చేస్తూ మనం కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. హారిజాంటల్ కర్వ్ అంటే కర్వ్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద హారిజాంటల్ ప్లేన్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాస్ హారిజాంటల్ కర్వ్. ఓకేనా? హారిజాంటల్ కర్వ్ అంటాం. సో, ఈ హారిజాంటల్ కర్వ్‌కి మనం ఒక ఫిక్స్‌డ్ రేడియస్ ఉంది. సో, రేడియస్‌ని బేస్ చేసుకొని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ హారిజాంటల్ కర్వ్ గూడా చాలా స్టీప్‌గా ప్రొవైడ్ చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఎస్ కర్వ్ అలాంటివి ప్రొవైడ్ చేయకుండా సింపుల్ కర్వ్ ప్రొవైడ్ చేసుకుంటే మనకి బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? ఓకే. హారిజాంటల్ హైవే కర్వ్ ఈస్ ఎ ప్లాన్ in order to change the direction in the center line of the road. When a vehicle travels along the horizontal curve, the centrifugal force acts on horizontally outwards through the center of the gravity of the vehicle. ఓకేనా? ఎప్పుడైతే మనం హారిజాంటల్ డైరెక్షన్‌లో వెళ్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇలా ఉందండి రోడ్డు మీది. ఇలా వంకరగా ఉంది రోడ్డు. ఓకేనా? రోడ్ ఇలా వంకరగా ఉంది. ఓకేనా? ఇలా వెళ్తున్నారు మీరు. ఓకేనా? ఈ డైరెక్షన్‌లో ఇది మీ పేమెంట్. ఈ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పుడు ఈ ఈ ఈ రోడ్‌ని నేను కట్ చేసి చూపిస్తున్నాను. సో, ఇలా ఉంది రోడ్డు. ఓకేనా? ఇలా ఇక్కడ ఉన్నటువంటి కట్ చేసినటువంటి ఎక్స్‌ఎక్స్ పోర్షన్ ఉంది చూసారా? ఆ ఎక్స్‌ఎక్స్ పోర్షన్‌ని హారిజాంటల్ డైరెక్షన్‌లో కట్ చేస్తే ఇలా. ఇక్కడ సపోజ్ వెహికల్ వెళ్తుందనుకోండి. ఇలా వెహికల్ వెళ్తుందనుకోండి. ఇలా వెహికల్ వెళ్తుందనుకోండి. దీని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవే యాక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే మీరు బస్‌లో మన కాలేజ్ బస్‌లో ఎళ్ళినప్పుడు గాని, ఏదైనా మామూలు బస్‌లో వెళ్తున్నప్పుడు మీరు డ్రైవరు ఇటువైపు రొటేట్ చేస్తూ ఉంటే, వెహికల్ స్టీరింగ్‌ని ఇటువైపు మూవ్ చేస్తుంటే, మీరు ఇటువైపు కదులుతున్నట్టుగా ఉంటుంది. మీరు ఇటువైపు మూవ్ అవుతుంటే, మీకు అపోజిట్ డైరెక్షన్‌లో మీరు ఇటువైపు డొర్లినట్టు, ఇటువైపు వెళ్తున్నట్టుగా ఫీలింగొస్తుంది. దాన్నే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. అది మన బాడీకి ఉంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇటువైపు మూవ్ అవుతుంది. అదేవిధంగా వెహికల్‌కి కూడా అదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది మరీ ఎక్కువైతే పల్టీ కొడుతుంది. సో, వితిన్ ద లిమిట్స్‌లో ఉంది కాబట్టి వెహికల్ అనేది సైడ్‌కి మూవ్ అవ్వడం గాని, ఇట్లా జరగడం గాని జరగట్లేదు. ఓన్లీ మనం మాత్రమే మూవ్ అవుతున్నాం. ఎందుకంటే మన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవే యాక్ట్ అవ్వడం వల్ల ఇటువైపు మూవ్ అవుతున్న ఫీలింగొస్తుంది. సో, కానీ వెహికల్ మాత్రం అలాగే ఉంటుంది. సో, ఎప్పుడైతే ఒక హారిజాంటల్ కర్వ్ మీద వెహికల్ మూవ్ అవుతుందంటే ఆహ్, ఆ కర్వ్‌కి అపోజిట్‌గా అవే డైరెక్షన్‌లో అంటే ఇదేమో ఇన్నర్ కర్వ్ అంటాం. ఇది ఇన్నర్ కర్వ్ అంటాం. ఇది ఔటర్ కర్వ్ అంటాం. ఓకేనా? ఎందుకంటే ఇది ఇన్నర్ డైరెక్షన్‌లో ఉంటుంది. ఔటర్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో, ఔట్‌వర్డ్ డైరెక్షన్‌లో మనకి ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది హారిజాంటల్ డైరెక్షన్‌లో ఇక్కడ చూపించాను చూసారా? హారిజాంటల్ డైరెక్షన్‌లో దీని యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఈ వెహికల్ మీద యొక్క సెంటర్ నుంచి అవే యాక్ట్ అవుతూ ఉంటుంది. సో, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది చాలా డేంజర్ అన్నమాట. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మరీ ఎక్కువైందనుకోండి, మనం ఓవర్‌టర్న్ అవ్వచ్చు. అంటే ఈ వెహికల్ అనేది పల్టీలు కొట్టుకుంటూ పోవచ్చు. లేదా జాడించుకుంటూ స్కిడ్ అవుతూ వెళ్ళిపోవచ్చు. సో, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది వితిన్ ద సేఫ్ లిమిట్స్‌లో ఉండాలి. వితిన్ ద ఈ ట్రాన్స్‌ఫర్ స్కిడ్డింగు, వితిన్ ద ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్ రేంజ్‌లోంచి లోపలలోనే ఉండాలి. అప్పుడే మన వెహికల్ సేఫ్‌గా ఉంటుంది. లేకపోతే మనం ఓవర్‌టేక్ సో, ఇక్కడ పి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండి. డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ది వెహికల్ అండి. సో, వి అంటే స్పీడ్ ఆఫ్ ది వెహికల్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్. ఓకేనా? ఇవన్నీ ఈ పారామీటర్స్. సో, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇది. ఈ పి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సో, వితిన్ ద మనం తీసుకున్నటువంటి లిమిట్స్ లోపు ఉంటే మంచిది. సో, దీని యొక్క అనాలిసిస్ ఇప్పుడు నేను చెప్తాను. ఓకే. ఇదండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెహికల్ ఉంది. ఈ వెహికల్ ఇలా వెళ్తుంది. ఇది వెహికల్ యొక్క రోడ్డు ఈ విధంగా ఈ డైరెక్షన్‌లో కర్వేచర్ డైరెక్షన్‌లో ఉంది. సో, దీని యొక్క ఆటోమేటిక్‌గా దీని యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇలా ఎవాక్ట్ అవుతుంది. ఓకే. సో, ఎవాక్ట్ అవుతుంది. సో, ఎవాక్ట్ అవుతుంది కాబట్టి సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర వెహికల్ అనేది ఇలా ఓవర్‌టర్న్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న స్టేబుల్ ఉన్న వెహికల్ ఈ డైరెక్షన్‌లో ఈ డైరెక్షన్‌లో వెహికల్ అనేది పల్టీ కొట్టే ఛాన్స్ అనేది ఉండొచ్చు. ఓకేనా? ఇలా ఓవర్‌టర్న్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో, ఇలా ఓవర్‌టర్న్ అవుతుంది దీని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల కాబట్టి, సో, దీన్ని ఈ పాయింట్ దగ్గర మనం కాలిక్యులేట్ చేయాలి. సో, ఆ మూవ్‌మెంట్ కాలిక్యులేట్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే, సో, ఇక్కడ ఆహ్, సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ సమ్మేషన్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అబౌట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నాను. తెలుసుగా మీకు సమ్మేషన్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అబౌట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నాను. సో, ఇక్కడికొచ్చేసరికి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏముంది ఇక్కడ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే హెచ్ ఉంది. సో దేర్ ఫోర్ పి ఇంటూ హెచ్. ఓకేనా. సో ఇదేంటిది, ఇది యాంటీ క్లాక్ వై డైరెక్షన్, సారీ ఇదేంటిది క్లాక్ వై డైరెక్షన్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ తీసుకుంటున్నా. ఇది ఒక ఫోర్స్ ఉంది. ఇంకోటి ఉంది, ఇంకో ఫోర్స్ ఏముంటుంది, వెయిట్ ఆఫ్ ది వెహికల్ ఉంది. సో వెయిట్ ఆఫ్ ది వెహికల్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఇది విడ్త్ ఆఫ్ ది పేమెంట్, సెంటర్ టు సెంటర్ వీల్ యొక్క పేమెంట్. సో ఇందులో హాఫ్ ఉంది, b/2 ఉంది. సో అగైన్ ఇక్కడ వెయిట్ ఆఫ్ ది వెహికల్ వచ్చేసి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి w ఇంటూ b/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇది దీని యొక్క డైరెక్షన్ ఏం పెట్టాలి, నెగిటివా పాజిటివా, ఏమవుతుంది ఈ డైరెక్షన్ లో దీన్ని ఈ డైరెక్షన్ మూవ్ చేస్తే ఏమవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. సో దేర్ ఫోర్ మైనస్ అవుతుంది. సో ప్లస్ మైనస్ ఇటు తీసుకొస్తే ఏమొస్తుంది, p ఇంటూ హెచ్ ఇస్ ఈక్వల్ టు w ఇంటూ b/2 వస్తుంది. సో దీన్ని ఇంకా క్లాసిఫికేషన్ చేస్తే ఈ డబ్ల్యూ ఇటు పంపిస్తే ఇది p/w. సో p/w ఇస్ ఈక్వల్ టు b/2 ఇంటూ హెచ్ వస్తుంది. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది ఫర్దర్ గా. ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర మన వెహికల్ అనేది ఓవర్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ టర్న్ డయాగ్రామ్ కూడా చూపించాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ డైరెక్షన్ లో ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దాన్ని రొటేట్ చేస్తే ఈ పాయింట్ దగ్గర రొటేట్ చేస్తే అది క్లాక్ వైజ్ అవుతుంది. సో ఇక్కడ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి హెచ్ అవుతుంది కాబట్టి p ఇంటూ హెచ్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫోర్స్ ఏమి యాక్ట్ అవుతుంది, w అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అదే ఎంత డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది, హాఫ్ ఆఫ్ దిస్ సెంటర్ ఆఫ్ ది గ్రావిటీలో యాక్ట్ అవుతుంది కాబట్టి b/2 డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది. సో మొత్తాన్ని ఇటు పంపిస్తే మనకి రేషియో వస్తుంది. సో ఇక్కడ p/w ఏదైతే ఉందో దీన్నే సెంట్రిఫ్యూగల్ రేషియో అంటారు, లేదా ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటారు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. సో అదండి. ఓకే. ఇక్కడ ఇందాక చెప్పుకున్న పాయింట్ లో కూడా అదే ఈ డబ్ల్యూ ని పంపించాం అనుకోండి, p/w ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ రేషియో అంటాము, సెంట్రిఫ్యూగల్ ఫ్యాక్టర్ అంటాము. ఇక్కడ ఓన్లీ p ఉంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాము, ఈ డబ్ల్యూ ఇటు పంపిస్తే సెంట్రిఫ్యూగల్ రేషియో అంటాము. సో అలా మనకి ఇలా వచ్చేస్తుందండి, p/w ఈజ్ ఈక్వల్ టు అలా వస్తుంది. సో p/w ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెంట్రిఫ్యూగల్ రేషియో ఆర్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటాము. ఆల్రెడీ చెప్పాను. నెగోషియేషన్ మెయిన్ గా ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకటి ఓవర్ టర్న్ అవ్వచ్చు లేదా స్కిడ్ అవ్వచ్చు. అంటే జాడించుకుంటూ పోవచ్చు వెహికల్, అలా జారుకుంటూ పోతుంది, లేదా పల్టీలు కొట్టుకుంటూ పోతుంది. ఈ రెండు కండిషన్స్ జరుగుతాయి. సో ఓవర్ టర్న్ అవడానికి రీజన్ ఇప్పుడు చెప్పాను, p ఇంటూ హెచ్ ఇస్ ఈక్వల్ టు w/2. ఇప్పుడు మీకు వచ్చింది కదా సేమ్ p ఇంటూ హెచ్. సో దాన్ని ఇటు పంపిస్తే b/w ఇంటూ 2h ఇచ్చేసాను. ఇప్పుడు మీకు చూపించాను ఇదంతా క్యాలిక్యులేషన్. సో p/w ఇస్ ఈక్వల్ p/2h. సో ఈ కండిషన్ లో చూసినప్పుడు దీనికి ఇప్పుడు నా నోట్స్ ఉంది మంచిగా. ఓకేనా. సో ఓవర్ టర్న్ అవ్వచ్చు లేదా స్కిడ్ అవ్వచ్చు. సో ph ఈజ్ ఈక్వల్ టు w ఇంటూ b/2 మనకి ఫైనల్ గా వచ్చింది. సో p/w ఈజ్ ఈక్వల్ టు b/2h. p/w అనేది ఏంటంటే సెంట్రిఫ్యూగల్ రేషియో. p/w అనేది ఎంత ఎక్కువ ఉంటే ఓవర్ టర్న్ అవుతుంది. అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువైంది అనుకోండి ఓవర్ టర్న్ అవుతుంది. అదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది p/w లెస్, p/w ఈజ్ లెస్ దాన్ అయితే నాట్ ఓవర్ టర్న్, అసలు ఓవర్ టర్న్ అవ్వదు 100%. కానీ p/w ఈజ్ ఈక్వల్ టు p/2h ఉంది అనుకోండి, ఇట్ మే ఓవర్ టర్న్. సో అంటే ఓవర్ టర్న్ అవుతుందో లేదో చెప్పలేము, ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంటుంది. కానీ p/w రేషియో ఖచ్చితంగా ఎక్కువ ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఓవర్ టర్న్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, b/h ని తగ్గించుకోవడము, b ని తగ్గించుకోవడం చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తూ ఉండాలి. అందుకే మీకు జనరల్ గా బయట ఎప్పుడైనా చూసుంటారో లేదో, ఇప్పుడు ఇక్కడ ఈ రేషియోలో హైట్ తక్కువ అయిపోయింది అనుకోండి, హైట్ తగ్గింది అనుకోండి, ఏమవుతుంది, హైట్ తగ్గింది అనుకోండి, ఇది హైట్ తగ్గితే ఏమవుతుంది, ఈ రేషియో ఎక్కువ అవుతుంది. సో హైట్ తగ్గించుకోకుండా మనం చేస్తే ఆటోమేటిక్ గా ఓవర్ అనేది జరగకుండా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కిడ్డింగ్. సో స్కిడ్డింగ్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ స్కిడ్డింగ్ ఏంటంటే ఇక్కడ మీకు దాన్ని క్లాసిఫికేషన్ చేస్తాను మళ్ళీ. స్కిడ్డింగ్ వచ్చేసి సపోజ్ వెహికల్ ఇలా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు స్కిడ్ అవ్వకూడదు అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇలా ఓవర్ టర్న్ అవ్వడం కాదు, ఓన్లీ ఈ డైరెక్షన్ జారుకుంటూ పోకూడదు. అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ వెహికల్ కి పేమెంట్ కి మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ అనేది ఉండాలి. సో దీనికోసం ఏంటంటే ఇదేమో ఈ డైరెక్షన్ లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో దీనికి ఆపోజిట్ గా యాక్ట్ అవుతూ ఇక్కడ ఏమవుతుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ FA/FB అంటే ఇక్కడ వెహికల్ యొక్క టైర్లను ఏ అని అనుకుంటాం, బి అనుకుంటాం. సో ఈ టైర్ యొక్క ఫ్రిక్షన్ ఫోర్స్ FA/FB, ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చేసి FA/FB. సో దీని యొక్క ఫోర్స్ ఎలా వస్తుందంటే ఈ యొక్క వెహికల్ యొక్క లోడ్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్సెస్ వచ్చేస్తుంది, RA+RB ఈక్వల్ అవుతుంది. అంటే ఈ టోటల్ వెయిట్ యొక్క వెహికల్ యొక్క లోడ్ అనేది దేని మీద పడుతుందండి, ఫైనల్ గా అల్టిమేట్ గా ఈ వీల్స్ మీద పడుతుంది.
ఓకేనా. టోటల్ ఈ వెహికల్ యొక్క లోడ్ అనేది దీని మీద అల్టిమేట్ గా ఈ వీల్స్ మీద పడుతుంది. సో టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్. సమ్మేషన్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ కి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ centrifugal force is equal to F into W. It is the most important parameter. ఎలా వచ్చింది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఇది ఎవే యాక్ట్ అవుతుంది. సో దాన్ని ఎవే యాక్ట్ అవుతూ ఆపోజిట్ గా కింద మీకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది రివర్స్ లో యాక్ట్ అవుతుంది. అయితే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎలా వస్తుందంటే ఫోర్స్ బిట్వీన్ ద వెహికల్ అండ్ పేమెంట్ కి, ఈ రెండు మధ్య ఉన్న ఫోర్స్ ఎఫ్ఏ ఎఫ్బి. ఈ ఎఫ్బి ఎలా వస్తుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ అప్వర్డ్ ఫోర్సెస్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ అప్వర్డ్ ఫోర్సెస్ ఆర్బి. అయితే సమ్మేషన్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ కాబట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. అగైన్ మనం దీన్ని ఈ డబ్ల్యూని పక్కన పెట్టామనుకోండి ఏమవుతుంది, పి బై డబ్ల్యూ వస్తుంది. దీన్ని ఏమంటున్నాం మనం ఇందాక సెంట్రిఫ్యూగల్ రేషియో అంటున్నాం లేదా ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటున్నాం. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా అంతే. సో టీ బై డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఉంది అనుకోండి, టీ బై డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఉంది అనుకోండి, మే స్కిడ్ అంటే స్కిడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఓకే, షూరిటీ లేదు. అదే పీ బై డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియోతో పోలిస్తే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉందనుకోండి స్కిడ్ అవ్వదు. ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, స్కిడ్ అవ్వదు కదా, అలాగే అక్కడే అయిపోతుంది. అదే పీ బై డబ్ల్యూ రేషియో అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఎక్కువగా ఉండి ఫ్రిక్షన్ ఫోర్స్ తక్కువగా ఉంటే ఏమవుతుంది, స్కిడ్ అయిపోతుంది. ఇలా మనం ఈజీగా ఈ 3 డెఫినేషన్స్ ఇలా షార్ట్ కట్ మెథడ్ లో రాస్తే ఒక పారాగ్రాఫ్ లాగా రాసుకోవచ్చు. సో ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఎక్కువగా ఉందనుకోండి, సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే మన స్పీడ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన రేడియస్ ఆఫ్ కర్వ్ తక్కువగా ఉంటే దాని యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అదొక పాయింట్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. సో జనరల్ గా బయట మరి వెహికల్ ఓవర్ టర్న్ అవుతుందా స్కిడ్ అవుతుందా అని మనకి తెలియదు. ఓకేనా, సో బయట వెహికల్ అనేది ఓవర్ టర్న్ అవుతుందా స్కిడ్ అవుతుందా తెలియదు. ఓకేనా, ఇప్పుడు మనం చెప్పుకున్న పారామీటర్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉండాలి, ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే స్కిడ్ అవ్వదు. ఓకేనా, అదే B/2H ఎక్కువగా ఉంటే ఓవర్ టర్న్ అవ్వదు. అయితే ఈ రెండింటి మధ్య ఓవర్ టర్న్ స్కిడ్ అవ్వడంలో ఓవర్ టర్న్ అవుతుందా స్కిడ్ అవుతుందా తెలియడం కోసం ఫ్రిక్షనల్ ఫోర్స్ తో పోలిస్తే B/2H వాల్యూ తక్కువగా ఉందనుకోండి స్కిడ్ అవుతుంది. ఓకేనా, ఓకేనా. సో ఇక్కడ ఎఫ్ వచ్చేసి గ్రేటర్ దాన్ B/2H. B/2H కనుక ఎక్కువగా ఉంటే B/2H కనుక ఎక్కువగా ఉందనుకోండి, B/2H అంటే ఇది ఎక్కువగా ఉండేసరికి ఇది తక్కువైపోయేసరికి ఇది స్కిడ్ అవుతుంది వెహికల్. అదే ఫ్రిక్షన్ ఫోర్స్ కనుక ఎక్కువగా ఉందనుకోండి, ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉండేసరికి అది స్కిడ్ అవ్వదు. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే స్కిడ్ అవ్వదు. ఫోర్స్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటే స్కిడ్ అవ్వదు కాబట్టి వెహికల్ ఓవర్ టర్న్ అవుతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ జనరల్ గా ఏంటంటే లాటరల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.15 ఉంటుందండి. B/2H వాల్యూ క్యాలిక్యులేట్ చేశారు అనుకోండి, అంటే B/2H అంటే ఏంటంటే ఇది వెహికల్ యొక్క డైమెన్షన్స్, విడ్త్ ఆఫ్ ది వెహికల్ బై 2 times ఆఫ్ ఇట్స్ హైట్ ఆఫ్ ది వెహికల్. ఈ రెండింటిని చూసారనుకోండి, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూతో పోలిస్తే ఈ వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు స్కిడ్ అవుతుంది. అంటే ఇక్కడ సరిపడా ఫ్రిక్షన్ తక్కువగా ఉండేసరికి స్కిడ్ అవుతుంది. ఇక్కడ 0.15 కంటే B/2H వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి ఓవర్ టర్న్ అవుతుంది. ఇలా మనకి దీని గురించి చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్ వన్ సూపర్ ఎలివేషన్. సూపర్ ఎలివేషన్ అంటే ఏంటంటే సూపర్ ఎలివేషన్. ఓకేనా, సో ఇప్పుడు మీరు చూసారో లేదో మీకు దీనివల్ల ఏమవుతుందంటే సో ఔటర్ వీల్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. వితౌట్ సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల మనం ఏమవుతుందంటే మాక్సిమం ఫోర్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ ఔటర్ వీల్ మీద ఎక్కువ ప్రెషర్ డెవలప్ అవుతుంది. సో ఎక్కువ ప్రెషర్ డెవలప్ అవడం వల్ల మనకేమవుతుందంటే ఈ ఈ ఔటర్ వీల్ బాగా ర్యాపిడ్ గా ఎక్కువ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువ డెవలప్ అయ్యి తొందరగా అరిగిపోయి తొందరగా పాడైపోతుంది. సో ఇక్కడ అసలు ఇన్నర్ వీల్ కి అసలు దాని మీద ప్రెషర్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు, బట్ ఔటర్ వీల్ మీద మాక్సిమం ప్రెషర్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఈ ఔటర్ వీల్ అనేది తొందరగా పడే ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఇలా పాడు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, సెంట్రిఫ్యూగల్ రేషియో తక్కువగా ఉండాలంటే స్పీడ్ అనేది తగ్గించుకోవాలి, లేదా రేడియస్ ఆఫ్ సర్క్యులర్ కర్వ్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా మనకి తక్కువగా ఉంటుంది. సో దేర్ ఫోర్ ఫైనల్ కి P/W ఈజ్ ఈక్వల్ టు WV²/GR. సో P/W ని పక్కన పెడితే ఇది సెంట్రిఫ్యూగల్ రేషియో వస్తుంది. సో స్పీడ్ ఎక్కువ అవుతుంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఎక్కువ అవుతుంది. అదేవిధంగా రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్
ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో తక్కువవుతుంది. సో, ఈ రెండిటి కండిషన్స్‌లో ఏదర్ స్పీడ్ అన్నా తగ్గించుకోవాలని చెప్పాలా, పేమెంట్ మీద, లేదా రేడియస్ ఆఫ్ కర్వ్ అనేది ఎక్కువైనా ప్రొవైడ్ చేయాలి. ఈ రెండిట్లో ఒకటి తగ్గించడం, ఒకటి పెంచడం చేస్తే ఆటోమేటిక్‌గా సెంట్రిఫ్యూగల్ రేషియో తగ్గిపోతుంది. ఈ ఔటర్ వీల్ మీద పడేటువంటి ప్రెషర్ తక్కువగా ఉంటుంది. అలా మనం ఆ వెహికల్‌ని, ఆ పేమెంట్‌ని మనం సేఫ్‌గా కాపాడవచ్చు. ఓకే. అది. ఆ పేమెంట్ అనేది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ ఎలివేషన్. సో, ఎ ఎ ఆల్‌మోస్ట్ అన్ని కండిషన్స్‌లో మనం ఇది ప్రొవైడ్ చేయలేము. అంటే స్పీడ్‌ని తగ్గించుకోమని చెప్పలేము. కొన్ని కొన్ని వెహికల్స్‌కి స్పీడ్ మాక్సిమం ఉంటుంది. కొన్నిటికి అక్కడ రేడియస్ ఆఫ్ కర్వ్ మనం డిజైన్ చేసేంత స్పేస్ గాని, అవైలబిలిటీ లేక అక్కడ రేడియస్ ఆఫ్ కర్వ్ చాలా తక్కువ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. అప్పుడేం చేస్తాం, ఆటోమేటిక్‌గా సెంట్రిఫ్యూగల్ రేషియో ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అప్పుడేమవుతాం, వెహికల్ అనేది ఓవర్‌టర్న్ అవ్వచ్చు, లేదా స్కిడ్ అవ్వచ్చు, లేదా ఈ ఔటర్ వీల్ అనేది తొందరగా అరిగిపోవచ్చు. మరి అలాంటి కండిషన్‌లో ఏం చేయాలంటే, దాని యొక్క నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ వచ్చేసి సూపర్ ఎలివేషన్. సో, సూపర్ ఎలివేషన్, క్యాంట్ బ్యాంకింగ్ ఇది కనుక ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే, సో, ఇన్నర్ వీల్ మీద పడేటువంటి ప్రెషర్ ఎంతైతే ఉంటుందో, ఔటర్ వీల్ మీద పడేటువంటి ప్రెషర్ కూడా సేమ్ ఈక్వల్‌గా ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా 2 వీల్స్ 2 వీల్స్ కూడా యూనిఫార్మ్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ వెహికల్ ఓవర్‌టర్న్ అవ్వదు. స్కిడ్ కూడా అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ ట్రాన్స్‌వర్స్ ఇంక్లినేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ మనం జనరల్‌గా ఇక్కడ పేమెంట్ హారిజాంటల్‌గా లేదు. కొంచెం వంకరగా, కొంచెం హైట్ ఎక్కువగా ఉంది. ఔటర్ వీల్ వైపు, ఔటర్ డైరెక్షన్‌లో దాని యొక్క హైట్ ఆఫ్ ది పేమెంట్‌ని ఇంక్రీజ్ చేస్తాం. దీన్నే రేట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ అంటాము. సో, దీని యొక్క హైట్ ఎంత ఇంక్రీజ్ చేస్తే దాని యొక్క సూపర్ ఎలివేషన్ రేట్ అంత ఇంక్రీజ్ చేసినట్టు. సో, ఈ సూపర్ ఎలివేషన్ పేమెంట్ యొక్క ఔటర్ ఎడ్జ్ ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి, సో, ఈ ఔటర్ వీల్, ఇన్నర్ వీల్ రెండిటి యొక్క ఏమంటాము, ప్రెషర్ అనేది 2 వీల్స్ మీద సేమ్ ఉంటుంది. స్కిడ్ అవ్వదు. ఇంకోటేంటంటే ఆహ్, ఓవర్‌టర్న్ అవ్వదు. సో, వీల్స్ కూడా పాడవవు. సో, అలా ప్రొవైడ్ చేయడాన్ని ఈ విధంగా, ఈ ఆ రోడ్డుని గాని, ఆ స్ట్రక్చర్‌ని గాని ఈ విధంగా ప్రొవైడ్ చేయడాన్ని సూపర్ ఎలివేషన్ అంటాం. సో, సూపర్ ఎలివేషన్‌కి ఇంకో పేరేంటంటే క్యాంట్ అనే పేరుంది. బ్యాంకింగ్ అనే పేరు కూడా ఉంది. సో, ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఇన్ ఆర్డర్ టు కౌంటరాక్ట్ ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్‌ని రెడ్యూస్ చేయడం కోసం, ఓవర్‌టర్న్ కాకుండా ఉండడం కోసం, స్కిడ్ అవ్వకోకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే, outer edge of the payment is raised with respect to inner edge, thus providing transfer slope with the transition curve is known as సూపర్ ఎలివేషన్ అంటాం, లేదా క్యాంట్ అంటాం, బ్యాంకింగ్ అంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే స్మాల్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఔటర్ ఎడ్జ్ ని ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకు అంటే, ఈ బోత్ వీల్స్ యొక్క ప్రెజర్ యూనిఫామ్ ఉండడానికి ఫస్ట్ పాయింట్, రెండోది ఓవర్ టర్న్ అవ్వకుండా ఉండడానికి, మూడో పాయింట్ వచ్చేసి స్కిడ్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ హార్జెంటల్ గా యాక్ట్ అవుతుంది. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని కౌంటరాక్ట్ చేయడం కోసం మనం ఈ పేమెంట్ ని రైజ్ చేస్తే ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రెడ్యూస్ అవుతుంది. అంటే విత్ ఇన్ ద వెహికల్ లోనే ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి వెహికల్ అనేది ఓవర్టర్న్ గాని, స్కిడ్ అవ్వడం గాని జరగకుండా ఉంటుంది. అలా మనం వెహికల్ ని సేఫ్ చేయొచ్చు. అలా ఔటర్ ఎడ్జ్ ఆఫ్ ది పేమెంట్ ని ఇంక్రీజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే సూపర్ ఎలివేషన్ అంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే స్మాల్ ఈ తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో, దీని యొక్క రైజ్ ఎంత? దీని రైజ్ ఆఫ్ ది పేమెంట్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం దీనికి టాన్ థీటా అంటాం. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి దాదాపుగా ఈ సైడ్ ఎంతైతే ఉంటుందో అప్రాక్సిమేట్‌గా ఈ సైడ్ కూడా ఉంటుంది. సో, ఈ ఈ సూపర్ ఎలివేషన్‌కి టాన్ థీటానే కాకుండా సైన్ థీటా కూడా అప్రాక్సిమేట్‌గా తీసుకుంటారు. ఎందుకంటే ఈ సైడ్ ఎంత ఉంటుందో అపోజిట్‌గా ఆల్‌మోస్ట్ ఈ సైడ్ కూడా అంతే ఈక్వల్‌గా ఉంటుంది కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అంటాం. దీన్నే అప్రాక్సిమేట్‌గా సైన్ థీటా కూడా తీసుకుంటాము. సో, ఆటోమేటిక్‌గా మీకేమొస్తుందంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో, ఆపోజిట్ సైడ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈకి ఫార్ములా ఏంటంటే టాన్ థీటా. టాన్ థీటానే మనం ఈనే సూపర్ ఎలివేషన్ అంటాం. సో, ఈ టాన్ థీటా అప్రాక్సిమేట్‌గా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటాకి ఈక్వల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ సైడ్ ఎంతైతే ఉంటుందో ఆల్‌మోస్ట్ ఈ సైడ్ కూడా అంతే ఉంటుంది. సో, దేర్‌ఫోర్ సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్. సో, ఆపోజిట్ సైడ్ యొక్క హైట్ ఎంత అంటే క్యాపిటల్ ఈ బై విడ్త్ ఆఫ్ ది పేమెంట్. విడ్త్ ఆఫ్ ది పేమెంట్ వచ్చేసి మనం ఎంతైతే విడ్త్ ప్రొవైడ్ చేస్తామో అది. సో, దేర్‌ఫోర్ ఈ బిని ఇటు పంపిస్తే ఏమొస్తుంది? ఫైనల్‌గా ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇలా మనం దాన్ని ఎంత అయితే రైజ్ ఆఫ్ పేమెంట్‌ని ఇంక్రీజ్ చేయాలో మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకేనా. అది. నెక్స్ట్ వన్. సో, దీని యొక్క అనాలిసిస్ చేయడానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ హారిజాంటల్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ డైరెక్షన్‌లో ఈ పేమెంట్‌ని పోలిస్తే ఇది ఇంక్లైన్డ్‌గా ఉంది. బట్ ఇది ఇండైరెక్ట్‌గా ఇంక్లైన్డ్‌గా ఉన్నట్టు. సో, దీన్ని ఏం చేయాలి మనం? ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్‌కి మనం హారిజాంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్ డివైడ్ చేయాలి. అదే విధంగా ఈ వెయిట్ ఆఫ్ ది వెహికల్‌కి కూడా మనం హారిజాంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్‌కి డివైడ్ చేయాలి. అలా మొత్తాన్ని ఆల్ కాంపోనెంట్స్‌ని సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్‌వర్డ్ ఫోర్సెస్, ఆల్ కాంపోనెంట్స్ అన్నిటిని ఒక దగ్గర తీసుకుంటే, ఓకేనా, ఒక దగ్గర తీసుకుంటే మీకు ఫైనల్‌గా ఈ ఈక్వేషన్ వస్తుందండి.
సో సమ్మేషన్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1 వస్తుంది కాబట్టి సో ఈ పారామీటర్ అంతా తీసేసినా మీకు అదే వస్తుంది. సో టాన్ థీటా అంటే ఏంటి? ఇందాకే చెప్పా. టాన్ థీటా అంటే ఆల్మోస్ట్ ఈ అని తీసుకున్నాం. సో ఈ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అని తీసుకుంటాం. సో ఫైనల్‌గా ఈ ఈక్వేషన్ వచ్చేసి సూపర్ ఎలివేషన్‌కి ఈక్వేషన్ వచ్చేసి ఈ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై జీఆర్ తీసుకుంటారు. ఓకేనా? ఇది ఫైనల్ ఈక్వేషన్. సూపర్ ఎలివేషన్ ప్లస్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కూడా ఇందులోనే యాడ్ అవుతుంది. సో ఈ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై జీఆర్. ఇక్కడ వి అనేది మీటర్ పర్ సెకండ్‌లో ఉంటుంది. రేడియస్ మీటర్‌లోనే ఉంటుంది. అదే ఈ ఈక్వేషన్ ఒకవేళ మీకు ప్రాబ్లమాటిక్‌లో కిలోమీటర్ పర్ అవర్ ఇస్తే దీన్ని ఈక్వేషన్‌ని మనం కిలోమీటర్ పర్ అవర్‌లో మారిస్తే ఈ 0.28గా మార్చుకోవచ్చు. లేదా బై 5/18 చేస్తే మీకు ఈ విధంగా 127/r వస్తుంది. ఇలా వస్తుందండి. అయితే ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏమో యాక్టింగ్ అవుట్‌వర్డ్స్‌లో యాక్ట్ అవుతుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను. వెయిట్ ఆఫ్ ది వెహికల్ ఏమో సెంటర్ ఆఫ్ ది గ్రౌండ్‌కి టువర్డ్స్ ద సెంటర్‌కి డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్డ్ బిట్వీన్ ద పేమెంట్ అండ్ ద ట్రాన్స్‌వర్స్ ఈస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది కర్వ్ యాక్ట్ అవుతుంది. సో మొత్తం ఈ 3 ఫోర్సెస్ మెయిన్‌గా యాక్ట్ అవుతాయండి. మనం ఈ అనాలిసిస్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ చేసేటప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏమో ఏవే యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమో ఇన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఇగో ఇక్కడున్న సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏమో ఇన్వర్డ్ యాక్ట్ అవుతుంది. వెయిట్ ఆఫ్ ది వెహికల్ ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఏమో ఆపోజిట్ ఈ డైరెక్షన్‌లోనే ట్రావెల్ అవుతుంది. సో మొత్తం ఈ ఆల్ 4 ఫోర్సెస్‌ని మనం ఒక దగ్గర కంపేర్ చేసి ఒక దగ్గర చూస్తే మనకు ఆటోమేటిక్‌గా మనకి ఇందాక చూపించినటువంటి ఈ ఫైనల్ ఈక్వేషన్ మనకి ఈ విధంగా డెవలప్ అవుతుంది. ఎలా అంటే సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్స్ అన్నిటిని ఒక దగ్గర తీసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఫైనల్ ఈక్వేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై జేఆర్. దిస్ ఈస్ ద సూపర్ ఎలివేషన్ డిజైన్ ఈక్వేషన్, సూపర్ ఎలివేషన్ ఈక్వేషన్. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్ అయితే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్ అయితే ఇది. ఓకేనా? సో ఇదండి. వితౌట్ సూపర్ ఎలివేషన్ గనుక తీసుకుంటేనేమో మనం టాన్ థీటా తీసుకుంటాము. సో ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇంకో నెక్స్ట్ వన్ మాక్సిమం సూపర్ ఎలివేషన్. ఓకేనా? సో మాక్సిమం సూపర్ ఎలివేషన్ ఎంత ప్రొవైడ్ చేయాలి? మినిమం సూపర్ ఎలివేషన్ ఎంత ప్రొవైడ్ చేయాలని నెక్స్ట్ టాపిక్ ఇది. సో మనం రోడ్ మీదకెళ్తున్నప్పుడు మన స్పీడ్ తక్కువవుతుంది. స్పీడ్ ఎక్కువవుతుంది. రేడియస్ ఆఫ్ కర్వ్ తక్కువవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాకే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో P/W ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై జీఆర్. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో. యాస్ పర్ స్పీడ్ ఎక్కువైతున్న కొద్దీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువవుతుంది. అదేవిధంగా రేడియస్ ఆఫ్ కర్వ్ తక్కువైనా గానీ ఈ స్పీడ్ అనేది ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఎక్కువవుతుంది. సో మరి ఇక్కడ ఈ కండిషన్‌లో సపోజ్ ఏదైనా రోడ్డు దగ్గర స్పీడ్ ఎక్కువుంది. రేడియస్ తక్కువ ఉన్నప్పుడు మనకేమవుతుంది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఎక్కువవుతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఎక్కువవుతుంటే మనం సూపర్ ఎలివేషన్ ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. సో బట్ దీనివల్ల ఏమవుతుందంటే అన్ని వెహికల్స్ సూపర్ ఎలివేషన్‌ని తట్టుకోలేవు. కొన్ని స్లోగా వెళ్ళే వెహికల్స్ ఉంటాయి. కొన్నిటికి బుల్లెట్ ట్రాక్స్ ఉంటాయి. కొన్నిటికి ట్రాలీస్ ఉంటాయి. ఇలాంటి స్లోగా వెళ్ళే వెహికల్స్‌ని ఇంతింత హై రేంజ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసినటువంటి ఇగో మామూలుగా సూపర్ ఎలివేషన్ ఇలా ఉంటే ఓకేనండి. అన్ని వెహికల్స్ ఎళ్తాయి. కానీ ఈ ఎక్సెస్ సూపర్ ఎలివేషన్ గనుక ఉన్నాయనుకోండి, ఇలాంటి వెహికల్స్ మీద ఇలాంటి స్లోగా వెళ్ళే వెహికల్స్ ఆగుతాయా? ఆగవు. ఖచ్చితంగా కింద పడిపోతాయి. సో వాటి కోసం మనం ఏం చేయాలంటే మాక్సిమం సూపర్ ఎలివేషన్ ఇంతనే ఫిక్స్ చేయాలి. సో అదెంతంటే సో యాస్ పర్ ఐఆర్‌సి మాక్సిమం సూపర్ ఎలివేషన్ ఈస్ 7%. అంతకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 7% కంటే ఎక్కువగా మీరు సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయకూడదు. అది 7% ఆన్ ప్లెయిన్ అండ్ రోలింగ్ టెర్రైన్ అయితే. అదే హిల్లీ ఏరియాస్‌లో అయితే దాని యొక్క మాక్సిమం సూపర్ ఎలివేషన్ ఈస్ 10%. ఇక అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు. అదేవిధంగా అర్బన్ రోడ్స్ అయ్యి అర్బన్ రోడ్స్‌కయ్యి 2 మినిట్స్. అర్బన్ రోడ్స్ అయ్యి ఆహ్, అర్బన్ రోడ్స్ అయ్యి ఇంటర్సెక్షన్ అయిన దగ్గర మాత్రం 4% ప్రొవైడ్ చేసుకోవాలి. ఇది మాక్సిమం సూపర్ ఎలివేషన్. ఓకే. సో ఇది మెయిన్‌గా ఇక్కడ బ్లూ కలర్ లైన్స్‌లో ఉన్నాయి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమమ్ సూపర్ ఎలివేషన్. సో మినిమమ్ సూపర్ ఎలివేషన్ మనకి కొన్ని సార్లు అవసరం కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అగైన్ చెప్తున్నాను. సెంట్రిఫ్యూగల్ రేషియో P/W మన వి స్క్వేర్ బై జీఆర్. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో ఈ ఈక్వేషన్. కొన్ని కండిషన్స్‌లో వెహికల్ స్పీడ్ చాలా తక్కువ. ఆ యొక్క పేమెంట్ యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉండొచ్చు. లేదా రేడియస్ ఆఫ్ కర్వ్ కూడా చాలా ఎక్కువగా ఉందనుకోండి. అప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ రేషియో తక్కువగా ఉంటే సూపర్ ఎలివేషన్ వాల్యూ కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది. సో కొన్ని కండిషన్స్‌లో అసలు సూపర్ ఎలివేషన్ కూడా అవసరం లేదు. సో 0 కూడా రావచ్చు. ఎందుకంటే తక్కువ స్పీడ్ ఎక్కువ రేడియస్ ఉంటే అప్పుడు సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 0 వస్తుంది. సో అలాంటప్పుడు మినిమమ్ సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎంత అంటే మినిమమ్ క్యాంబర్ యొక్క
క్యాంబర్ యొక్క స్లోప్ ఎంతైతే ఉంటుందో అంతే స్లోప్ సూపర్ ఎలివేషన్‌కి కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైనేజ్ పర్పస్‌లో యాస్ పర్ మినిమమ్ సూపర్ ఎలివేషన్ ఈస్ 2%. థిన్ థిక్ అయ్యి ఇంపర్వేషన్ అయినైతే మినిమమ్ క్రాస్ స్లోప్ వచ్చేసి ఇది 2% ప్రొవైడ్ చేసుకోవాలి. సో, అలాంటి కండిషన్‌లో ఏంటంటే మనం అదే 2%ని ప్రొవైడ్ చేసుకుంటూ మనం సూపర్ ఎలివేషన్ డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? ఇది సూపర్ ఎలివేషన్ అంటాం. ఓకే. నార్మల్‌గా అయితే క్రాస్ స్లోప్ ఇలా 2% ప్రొవైడ్ చేస్తాము. దీనికి అటాచ్ చేస్తూ అదే విధంగా మనం అదే సూపర్ ఎలివేషన్‌ని మినిమమ్ సూపర్ ఎలివేషన్‌ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఇదండి.